హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. నిన్న వీడియో సడన్గా ఆగిపోయిందండి. సో ఆ ప్రాబ్లం నుండి నెక్స్ట్ ప్రాబ్లం నుండి మనము ఈరోజు ట్రయాంగిల్స్ ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్ చూద్దాము. 7.1లో 4th ప్రాబ్లం అనమాట. చూడండి, ఒక ఫిగర్ ఇచ్చేశారు. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అంటున్నారు. అట్ ద సేమ్ టైం దే ఆర్ ఇంటర్సెక్టెడ్ బై అనదర్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. సో PQ కూడా ప్యారలల్ లైన్స్ అనమాట. షో ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ CDA అనమాట. చూడండి, ఇక్కడ మనకు రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ని సపరేట్గా డ్రా చేసుకున్నట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, AB ఈక్వల్ టు CD అవుతుంది. వై? బికాస్ దీస్ టూ ఆర్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్ అనమాట. ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ AD ఈక్వల్ టు కూడా BC అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ AD ఎంత ఉంటే ఇక్కడ BC కూడా అంతే ఉంది. దీస్ ఆర్ ఆల్సో ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్. నెక్స్ట్ AC ఈజ్ కామన్ సైడ్. సో మనకి 3 మనకి సెట్ అయిపోయాయి అన్నమాట సైడ్స్. సో అవి రెండు కాంగ్రుయెంట్ అని చూపించవచ్చు. చూద్దాం. చూడండి, L ఈజ్ ప్యారలల్ టు M ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ ACD. ఈ రెండు ట్రయాంగిల్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. BC ఈక్వల్స్ టు AD ఇందాకే చెప్పుకున్నాము, ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ అనేసి. AB ఈక్వల్ టు CD ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. నెక్స్ట్ AC ఈక్వల్ టు AC కామన్ సైడ్. Therefore triangle ABC is congruent to triangle ACD అన్నమాట బై S. చూడండి, చాలా సింపుల్గా మనం అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే సపరేట్గా డ్రా చేసుకున్నట్లయితే ఫిగర్స్ని వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఈజీలీ అనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం. లైన్ L ఈజ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ A. ఇక్కడ చూడండి, యాంగిల్ Aకి ఈ లైన్ L అనేది బైసెక్టర్. దట్ మీన్స్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అండ్ B ఈజ్ ద ఎనీ పాయింట్ ఆన్ L. ఈ L పైన ఎక్కడో ఒక చోట ఉన్న పాయింట్ B అనమాట. BP అండ్ BQ ఆర్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ B టు ద ఆర్మ్స్ ఆఫ్ A. ఈ ఏకి గీసిన ఆర్మ్స్కి పర్పెండిక్యులర్స్. సో P దగ్గర Q దగ్గర రైట్ యాంగిల్ ఉంటుందన్నమాట. సో షో దట్ ట్రయాంగిల్ APB ఈజ్ కాంగ్రుయెంట్ టు ABQ. ఇందాక చెప్పుకున్నట్లే సేమ్ అనమాట. చూడండి, AB అనేది కామన్ సైడ్ ఉంటుంది. ఇవి రెండు రైట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇంకేం కావాలి మనకి? 3 మెజర్మెంట్స్ ఈక్వల్ అయిపోయాయి కాబట్టి ఆటోమేటికలీ ఇట్ విల్ బి కాంగ్రుయెంట్ అని చెప్పేస్తాం అనమాట. చూడండి, ఇన్ ట్రయాంగిల్ APB అండ్ AQB, యాంగిల్ APB ఈక్వల్స్ టు యాంగిల్ AQB ఈక్వల్స్ టు 90 degrees. దట్ ఈస్ గివెన్ ఇన్ఫర్మేషన్. యాంగిల్ PAB ఈక్వల్స్ టు యాంగిల్ QAB ఈక్వల్ అనమాట. బికాస్ L ఈజ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ A అని మనకి గివెన్ ఇన్ఫర్మేషన్, అది కూడా ప్రాబ్లంలో ఇచ్చేశారు. నెక్స్ట్ AB ఈక్వల్స్ టు AB కామన్ సైడ్, రెండింటిలో AB ఉంది. సో బై ASA దీస్ 2 triangles ఆర్ కాంగ్రుయెంట్. చూడండి, ట్రయాంగిల్ APB ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ AQB. ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూపించేసాం అనమాట. నెక్స్ట్ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. దీంట్లో BP ఈక్వల్ టు BQ అని చూపించారంట. ఆల్రెడీ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్న ముందు క్లాస్లో కూడా. కాంగ్రుయెంట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏ పార్ట్ గురించి అడిగినా కూడా దే ఆర్ ఈక్వల్ అంతే. వై? బికాస్ బై CPCT. సో therefore BP ఈక్వల్ టు BQ బై CPCT, కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. నెక్స్ట్ చూడండి, AC ఈక్వల్స్ టు AE, AB ఈక్వల్ టు AD అండ్ యాంగిల్ BAD ఈక్వల్స్ టు యాంగిల్ EAC. షో దాట్ BC ఈక్వల్స్ టు DE. ఈ BC ఎంత ఉంటే DE కూడా అంతే ఉంటుందని చూపించమన్నారు. సింపుల్. మనం ముందుగా చెప్పుకున్నట్లు we will draw the 2 triangles differently like this, ABC and ADC. ఓకే, ABC ADE. చూడండి, already they are given AB equals to AD. This is also given information.
AC equals to AE. This also given information. Next, angle BAD equals to angle EAC. This is also given information. అది కూడా వాళ్ళు ఇచ్చేసారు. సో యాంగిల్ ఒక యాంగిల్ రెండు సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి. సో బట్ ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది యాంగిల్ ఏ మొత్తం ఇక్కడ BAC కావాలి. మనకి BAD మాత్రమే ఈక్వల్ అని చెప్పారు వాళ్ళు, చూడండి. కానీ మనకు BAC కావాలి. దాన్ని చూపించుకోవడానికి ఇప్పుడు మనం ట్రై చేద్దాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ నోట్ ద పాయింట్స్ ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ ADE. AB ఈక్వల్స్ టు AD, AC ఈక్వల్స్ టు AE. దీస్ ఆర్ గివెన్ ఇన్ఫర్మేషన్స్. అట్ ద సేమ్ టైమ్ యాంగిల్ BAD ఈక్వల్స్ టు యాంగిల్ EAC. అవి రెండు ఈక్వల్ అంటున్నారు. మనమేమనుకుంటున్నాం, దాన్ని ఒక వేరియబుల్ ఏదో ఒకటి తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఏగా తీసుకున్నాం. లెటస్ యాంగిల్ DAC, చూడండి ఈ పార్ట్ అనమాట. DAC ఈజ్ ఈక్వల్స్ టు X. దీన్ని X అనుకుంటున్నాం. నౌ వీ వాంట్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ BAC. B నుంచి BAC కావాలి. సో ఇది X అని మనం ఆల్రెడీ ఇది A అని తీసుకున్నాం, ఇప్పుడు ఇది X అని తీసుకున్నాం. సో ఈ రెండు కలిపేయాలన్నమాట. సో యాంగిల్ BAD ప్లస్ యాంగిల్ DAC. సో A ప్లస్ X. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ యాంగిల్ DAE. మనకి ఈ వాల్యూ కావాలని ఏం చేయాలి, యాంగిల్ DAC ప్లస్ యాంగిల్ CAE. చూడండి DAC ప్లస్ EAC. సో ఇది కూడా A ప్లస్ X. ఫ్రమ్ 1 and 2 దీస్ టూ వాల్యూస్ ఆర్ ఈక్వల్. యాంగిల్ BAC ఈక్వల్ టు యాంగిల్ DAE, దట్ ఈజ్ A ప్లస్ X. వాల్యూ ఏదైనా అయినప్పటికీ ఇవి రెండు కూడా ఈక్వల్ అనమాట. దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో రెండు సైడ్స్ ఈక్వల్, ఒక యాంగిల్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ADE బై SAS. ఇంకా ఏం చెప్పాలి, BC ఈక్వల్ టు DE అనేది కూడా చూపించండి అంటున్నారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు ఏవైనా రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే రిమైనింగ్ పార్ట్స్ అన్నీ ఈక్వల్. సో BC ఈక్వల్స్ టు DE బై CT. చూడండి మనకి కాన్సెప్ట్ తెలిసినట్లయితే చేయడం, ఏ ప్రాబ్లం చేయడమైనా చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అనమాట. చూడండి. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.